కిరణ్, థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ప్రాజెక్టు స్థితిగతులను పరిశీలిస్తారు. అనంతరం అక్కడి అధికారులు, జలవనరుల శాఖ అధికారులతో సమీక్షిస్తారు. అసలు పోలవరంలో ఏం జరుగుతుంది, ప్రాజెక్టు నిర్మాణం ఎంతవరకు వచ్చింది, గత ప్రభుత్వం ఏ మేరకు పనులు చేసింది, ఇలాంటి అంశాలను తెలుసుకుని నిర్మాణ పనులను పరుగులు పెట్టించేందుకు పోలవరం వెళ్తున్నారు చంద్రబాబు. సీఎం అయ్యాక తొలి పర్యటనగా పోలవరం వైపే అడుగులు వేసేందుకు రెడీ అయ్యారు. ఇక మరికాసేపట్లో చంద్రబాబు నాయుడు పోలవరం చేరుకోనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గాప్రసాద్ లైవ్ లో అందిస్తారు. దుర్గాప్రసాద్, చెప్పండి, అక్కడికి సీఎం చంద్రబాబు ఎప్పటికి చేరుకోనున్నారు, అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఏపీ జీవనడి పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతానికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరికొద్ది సేపట్లో అయితే చేరుకోనున్నారు. అనంతరం చేరుకుని హెలికాప్టర్ ద్వారా అయితే ఇక్కడ పోలవరం చేరుకుంటారు. మొదటిగా పోలవరం చేరుకోవడంతోనే ఇటు పోలవరం నిర్మాణ ప్రాంతం ఏదైతే ఉందో ముందుగా ఇటు స్పిల్వే కానీ అటు ఎగువ కాపర్ డ్యామ్, దిగువ కాపర్ డ్యామ్, ఇలా అప్రోచ్ కానీ ఇవన్నీ కూడా దగ్గరుండి చంద్రబాబు నాయుడు అయితే ఈ రోజు పరిశీలించనున్నారు. అంటే పోలవరం పరిస్థితి ఏ విధంగా ఉంది, 5 సంవత్సరాల పాలనలో, ఈ 5 సంవత్సరాల వైసీపీ పాలనలో పోలవరం ఏ విధంగా తయారైంది, ఎంత మేర అభివృద్ధి చెందింది, ఎంత మేర పనులు ఉన్నాయి, మరికొంత ఎంత ఇంకా చేయాల్సిన పరిస్థితులు ఏమున్నాయి, అన్నింటినీ అయితే చంద్రబాబు అయితే స్వయంగా పరిశీలించనున్నారు. అనంతరం అయితే ఇరిగేషన్ అధికారులతో పాటు అటు పోలవరం అధికారులతో కూడా ఆయన సమీక్షించనున్నారు. అంటే పోలవరం పనులు ఎంతవరకు అయ్యాయి, ఇటు నిర్వాసితుల సమస్యలు, వారికి సంబంధించిన R&R ప్యాకేజీ ఎంతవరకు అందింది, ఇంకా ఎంత రావాలి అనే కోణంలో అన్నింటినీ కూడా చంద్రబాబు అయితే నేడు ఇరిగేషన్ అధికారులతో కూడా సమీక్షించనున్నాడు. దీంతో ఈ నివేదిక చంద్రబాబు మరోసారి వెళ్ళి కేంద్రంతో చర్చలు జరిపి పోలవరానికి సంబంధించిన నిధులు కూడా తెచ్చుకునే అవకాశం ఉంది. ఏదైతే ఇప్పుడు కూటమిలో భాగంగా అంటే ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు ప్రభుత్వం కూడా ఉమ్మగా ఉండటంతో ఇటు పోలవరం సంబంధించి నిధులు ఎన్డీఏ ప్రభుత్వం కూడా అందించే అవకాశం ఉంది. దీంతో టీడీపీ 5 సంవత్సరాల పాలనలో అయితే పోలవరాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా పూర్తి చేయాలంటూ కూడా కంకణం కట్టుకుందే. అందులో భాగంగానే చంద్రబాబు ముఖ్యమంత్రిగా అయినప్పటి నుంచి అంటే మొట్టమొదటి పర్యటనగా పోలవరాన్ని ఎంచుకున్నారు. గతంలో కూడా 2014 సమయంలో కూడా సోమవారాన్ని పోలవరంగా మార్చుకుని ప్రతి సోమవారం కూడా చంద్రబాబు అయితే పోలవరం పర్యటన చేపట్టి ఆ పనులను అయితే పరుగులు పెట్టించారు. అదేవిధంగా చూసుకుంటే అప్పట్లో చంద్రబాబు తీసుకొచ్చిన ఈ కంపెనీలు ఏవవుతున్నాయి, వీటి కాంట్రాక్టర్లను అయితే సీఎం జగన్ అధికారం చేపట్టాక మార్చారు. ఇప్పుడు మరి చంద్రబాబు మరొకసారి అధికారంలో రావడంతో ఇప్పుడు ఈ కంపెనీలని అంటే మారుస్తారా, ఇక ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టర్ని కొనసాగిస్తారనే చర్చలు కూడా అయితే జరుగుతున్నాయి. ఏ నేపథ్యంలోనే ఈ చంద్రబాబు పర్యటన కూడా సాగుతున్నట్టుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లో పోలవరాన్ని పూర్తి చేసేందుకు కంకణం కట్టుకున్నట్టు అయితే తెలుస్తుంది. అఖిల. ఓకే, రైట్ దుర్గాప్రసాద్, థ్యాంక్ యూ. ఇవి బులెటిన్.